హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 18th గ్రాండ్ నర్సరీ మేళాలో ఇప్పుడు మనం B18 స్టాల్కి వచ్చామండి. ఇక్కడైతే మొత్తం అన్ని ఆర్కిడ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వీటి గురించి ఇంకా కొన్ని విచిత్రమైన మొక్కల గురించి కూడా ఈ స్టాల్ పెట్టిన ఆయన చెప్తారండి. ఆయన మాటల్లోనే మనం విని తెలుసుకుందాం. ఆర్కిడ్స్ ఎక్కువ రైన్ ఫారెస్ట్ లో గ్రో అవుతాయి మనకి. గట్టి ఇవి ఎపిఫైట్స్. ఎపిఫైట్స్ అంటే వేరే చెట్టు బెరడు మీద పెరుగుతాయి ఇవి ఎక్కువగా. ఇవి రూటింగ్ ఎట్లా అంటే వేరే వుడ్ లాగా ఇవి ఫామ్ చేసుకుంటాయి, వుడ్ మీద వచ్చినట్టు. ఎక్కువ అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ ని, గాలిని, తేమని పీల్చుకుంటుంటాయి అవి. సో వీటికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు యాక్చువల్ గా. కాకపోతే ఈ వుడ్ ఉంది కదా కింద ఉన్న మనం వేసిన బార్క్, కొబ్బరి పైన భాగం ఇది కొబ్బరి పెచ్చు, అది ఎట్లానే పెట్టేస్తాము. దాంట్లో పెట్టేసిన తర్వాత కొన్ని డేస్ కి రూట్స్ ఫామ్ అయిపోతాయి దాని లోపల నుంచి, బయట నుంచి, పై నుంచి. ఇలా హోల్స్ ఉన్న టబ్ లోనే తీసుకోవాలి. హోల్స్ ఉన్నది దీనికి యాక్చువల్ గా పాట్స్ చార్కోల్ కూడా వాడతారంటారు. చార్కోల్ కూడా వాడతారు, ఎందుకంటే వాటర్ ని లాగేసుకుంటుంది, పెస్టిసైడ్స్ ని రాకుండా చేస్తుంది కాబట్టి అట్లా చేస్తుంది. సో ఈ వాటర్ అనేది మనం ఎట్లా చేసుకోవాలంటే వీక్లీ వన్స్ ఈ పాట్ ని దీంట్లో వాటర్ లో డిప్ చేసేసుకుని కంప్లీట్ గా అలా పెట్టేసుకుని సరిపోతుంది. ఓకే ఓకే. నెసెసిటీ కూడా అవసరం. అదేంటి, ఇది ఎలా పెంచాలో మాకైతే తెలియదు. కొంచెం తెచ్చి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం దీనివల్ల, పెంచలేకపోయాం. అందుకని ఈజీగా పెంచుకోవడం, చిన్న కేర్ తీసుకుని సరిపోతుంది. 3 to 4 months ఒకసారి కొంచెం వాటర్ లో NPK 19:19 ఒక 1 glass వాటర్ లో ఒక ½ teaspoon కలిపేసుకుని వాటరింగ్ చేసేసుకుంటే పక్కన షూట్స్ హెల్త్ వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. ఎక్కువ ఇలా వుడ్ లో ఇలా పెంచాలన్నమాట. ఇది కొబ్బరి ఏదన్నారు కదా, కొబ్బరి పీచు లో పెంచాం మేము. ఈజీగా ఎక్కువ వాటర్ హోల్డ్ చేస్తుంది, వాటర్ డ్రైనేజ్ కూడా బాగుంటది, అందుకని దీన్ని పెట్టాము. మామూలుగా అయితే ఇవి ఎక్కువ బాగా దేంట్లో పెరుగుతాయి అంటే వుడ్ బార్క్ లో పెరుగుతాయి. అదే బెరడు వస్తుంది కదా, చెట్టు బెరడు, ఎండిపోయిన చెట్టు బెరడు వస్తుంది కదా, బెరడు తీసుకొని వేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకా బాగా కానీ బాగున్నాయండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇంకా సేల్ అయిపోయింది. మాది మచిలీపట్నం అండి. అయితే ఇదేంటండి, బ్రెజిలియన్ వుడ్ అంటారు. ఇది బ్రెజిలియన్ వుడ్. ఇది మనమే చాలా మందికి సప్లై చేస్తాము. మన దగ్గర స్పెషల్ ఇది. బోన్సై పీసెస్ గానీ ఎవరైనా అంటే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే. చిన్న పీసెస్ ఉంటాయి మన దగ్గర, విజయ్ చిన్న పీసెస్. వాటిల్లోనే మీరు ఈ మొక్కల్ని ఇలా బాగా ట్రెండ్ అవుతుంటది మనకి బయట. ఓహో. వీటిల్లోనే మన దగ్గర బోన్సై పీసెస్ ఉంటాయి. అక్కడ 1 feet. ఓ, అది ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్ని ఒకలాగే ఉన్నాయి కదండి ఇవి. ఏవండి, దీని నుంచే వచ్చిందేనా ఇది? ఇది ఈ సైజ్ వుడ్ మనకి గ్రో చేయడానికి ఒక 7 years పడుతుంది. అబ్బా. దాని తర్వాత ఈ వుడ్ ని చాప్ చేసేసి పీసెస్ గా ఇలా గ్రో చేస్తారు. యాక్చువల్ గా బయట సెల్లర్స్ ఏం చెప్తారంటే దీనికి ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత వాటర్ లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. కానీ యాక్చువల్ గా వాటర్ లో పెట్టిన తర్వాత రూట్స్ వస్తాయి కొన్ని రోజులకి. రూట్స్ వచ్చిన తర్వాత కూడా మనం వాటర్ లోనే ఉంచేస్తే అది లోపల నుంచి కుళ్ళిపోయి స్పాయిల్ అయిపోతుంది. వాటర్ పెట్టకూడదు. ఓకే ఓకే. రూట్స్ ఎప్పుడైతే వచ్చేస్తాయి తీసి కొంచెం సాయిల్, కోకోపీట్ మిక్స్ చేసుకుని అందులో పెడితే చాలా హెల్దీగా గ్రో అవుతుంది. ఓకే. మన దగ్గర బోన్సై పీసెస్. ఇదండి, ఇది మనకి 3 feet పీస్. దీన్ని ఏమన్నారు? వుడ్, బ్రెజిలియన్ వుడ్. ఇది మన దగ్గరే ఉంటుందండి. ఓకే ఓకే. స్పెషల్ ఎగ్జాటిక్ ఇక్కడే ఉంది. ఎగ్జాటిక్ వెరైటీ చాలా బాగుందండి. ఇండోర్ కంప్లీట్ ఇండోరేనా? ఓకే ఓకే. ఇండోర్ లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ పనికి వస్తుంది, ప్లస్ ఫెంగ్ షుయి ఆక్సిజన్ ప్లాంట్. లక్కీ ప్లాంట్. ఓకే ఓకే. ఫెంగ్ షుయి వాళ్ళది, చైనా వాళ్ళది. ఓకే ఓకే. బాగుందండి, చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇవి షాంపూ జింజర్ అండి. ఇది వస్తుందండి నిజంగా? షాంపూ జింజర్ వస్తుందండి. మీరు ప్రెస్ చేసి వదిలేండి. ఇది యాక్చువల్లీ అందరూ ప్రెస్ చేసి అలా అయిపోయింది, వస్తుంది వాటర్ లాగా. వదిలేండి. ఓకే, అర్థం అవుతుంది కదా, అందరి దాంట్లో నుంచి వస్తుంది. అదే ఇది యాక్చువల్ గా ఇది పెద్దదైనా కూడా వస్తూనే ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత జిగురుగానే ఉంది, తలకి పెట్టుకోవచ్చు, షాంపూ లాగా కూడా అయిపోయిన తర్వాత ఇలా సీడ్స్ వచ్చేస్తాయి ఇందులోకి. సీడ్స్ వచ్చేస్తాయి. సీడ్స్ వేస్తే మొక్కలు వచ్చేస్తాయండి. కష్టం సీడ్స్ నుంచి పెంచడం యాక్చువల్. అదేలేండి, కొమ్మర్లా. ఓహో, అల్లం టైప్ లో ఇది నేల మీద పెట్టుకుని పెంచుకోవాలి. పసుపు అల్లం. ఇక్కడ చూడండి, ఆర్కిడ్ ఫ్లవర్స్ అండి. ఈ స్టాల్ అంతా కూడా అవే ఉన్నాయన్నమాట. పూణే నుంచి తీసుకొచ్చారటండి, వాళ్ళ స్టాల్ ఇక్కడ పెట్టారనమాట. అసలు కలర్స్ చూస్తుంటే మతిపోతుందండి. అసలు మామూలుగా మనం ఆర్కిడ్ ఫ్లవర్స్ ఏదైనా డెకరేషన్స్లో చూస్తూ ఉంటాం కదా, చూస్తే ఏవో 1-2 కలర్స్ మాత్రమే మనం చూస్తాం, ఏ పింకో వైటో అలా. ఇవి యాంథ్యూరియమ్స్ అండి. ఇవి కూడా కాస్ట్లీ ప్లాంట్స్. ఇవి కూడా డెకరేషన్స్ చేస్తారనమాట. అయితే అండి, అలా అనుకునే మనకు 1-2 కలర్స్ మాత్రమే చూసే మనకి ఇన్ని కలర్స్ ఆర్కిడ్స్ అయితే కనులు విందు చేసేయండి. నేనైతే ఈ వీడియో మిస్ అయింది అనుకున్నాను, కానండి మళ్ళీ ఉందన్నమాట. అబ్బబ్బా, నాకు ఎంత సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చూడడమే కాదండి, నర్సరీ మేళాకి వెళ్ళని వాళ్ళకి, మీ అందరికీ కూడా చూపించాలి అనేది నా ఆలోచన అనమాట.
ఇవి చూస్తుంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించిందండి. ఇవి 6 మంత్స్ పూస్తాయటండి ఇలా ఫ్లవర్స్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. తర్వాత అలాగే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత 15 డేస్ వరకు ఆ ఫ్లవర్స్ వాడిపోవటండి. అదే ఆర్కిడ్స్ స్పెషాలిటీ. మనం విన్నాం కదా చాలా ఈజీ గ్రోయింగ్ అని చెప్పని. ఇక్కడైతే ఒక స్టాల్ అంతా ఇవే ఉండేసరికి నాకు చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఎక్కువసేపు ఈ ఆర్కిడ్స్ దగ్గరే ఉండిపోయానన్నమాట. అసలు కాకపోతే మొక్కలు కొంచెం కాస్ట్ ఏమో అని నేను అడగలేదండి. అసలు ఎంత అని కూడా అడగలేదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి మొక్కలు. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా నిండుగా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. మీరే చూడండి ఏం కలర్స్ అన్నట్లుగా. నేను చెప్పట్లేదు, ఎంత బాగున్నాయో చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అనమాట. చూడండి పెద్ద వనమేనండి, ఆర్కిడ్స్ తోట అనుకోవచ్చు మనం అనమాట. అలా ఉన్నాయండి. ఇక్కడైతే క్యాక్టస్ ఉన్నాయి చూడండి, చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి అవి. మెరూను ఆరెంజ్ కలర్స్లో అనమాట. భలే ఉన్నాయండి అవి కూడా. ఇవి కూడా చూడండి ఒక చెట్టు లాంటి దానికి ఇలా తయారు చేశారండి ఇవన్నీ కూడా. ఇవి చూసారా, ఈ క్రోటన్ కూడా చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ భలే ఉంటుంది. దీని పేరు అయితే నాకు తెలియదండి. మధ్యలో ఫ్లవర్స్ వచ్చినట్టు వచ్చి ఎల్లో కలర్లో భలే ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇవిగోండి ఇవి కూడా ఇక్కడ మళ్ళీ ఆర్కిడ్సేనండి. ఇవి అసలు ఈ స్టాల్ అంతా ఇవేనండి. అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేమన్నమాట. తర్వాత ఇక్కడేమో అన్ని దుంపలండి. మనకి అమర్ లిల్లీసు అలా రకరకాలన్నమాట. అవి ఏమొస్తాయి అనేది అక్కడ వాళ్ళు ఫొటోస్ పెట్టారండి. ఇవన్నమాట మనం మామూలుగా చిన్న చిన్న దుంపలు అంటాం కదా, ఉల్లిపాయలాగా ఉంటాయి కదా, అవన్నమాట. ఏ ఫ్లవర్ వస్తుందో వాళ్ళు చెప్పి మరీ అవి ఇస్తున్నారనమాట అండి ఇవి సేల్స్కి. మనకి ఇలా ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. దుంపలు కూడా వెరైటీగా ఉన్నాయండి. అలాగే ఇవి కూడా ఉన్నాయండి, గ్లాడియోలస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ దుంపల్లోనే. ఈ స్టాల్ అయితే అంతా కూడా ఇదండి, ఎక్కువ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయండి. మన గార్డెన్లో డెకరేషన్ చేసుకునే బొమ్మలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆయన యూట్యూబర్ అటండి, ఎక్కువ హిందీలోనే మాట్లాడారు. ఆయన మాటల్లోనే మనం కొన్ని और अभी आप हैं हैदराबाद नर्सरी मेले में। आप मेरे पीछे देख रहे हैं ये स्टॉल, जो कि मेरा स्टॉल है जिसका नाम है बागवानी बाजार, स्टॉल नंबर B21 B22। आज है स्टॉल का चौथा दिन और कल है लास्ट डे। तो आज में से जो भी लोग अभी तक हैदराबाद नर्सरी मेला नहीं है उनको विजिट जरूर करना चाहिए, क्योंकि यहाँ पे पहले से मैं बहुत ही यूनिक चीज़ें लेकर आया हूँ। यहाँ पे आप देख सकते हैं बहुत ही सुंदर सुंदर टेराकोटा पॉट्स, जो कि ऑनलाइन 299 रुपीज़ के मिलते हैं, लेकिन हमारे स्टॉल पे सिर्फ आपको 150 रुपीज़ में मिलने वाले हैं। अगर आप इसमें प्लेन पॉट्स लेते हैं तो आपको 100 रुपीज़ में भी अवेलेबल हो जाएंगे। इसी के साथ ही दोस्तों आप देख सकते हैं और भी यूनिक डिज़ाइंस आपको हमारे स्टॉल में मिलेंगे। अगेन ये भी 150 रुपीज़ का है, और इसमें आप ग्लास प्रिंट का अगर लेते हैं तो मैं ग्लास में आने वाला है, जो कि ओनली आपको 200 रुपीज़ में मिलेगा। ऑनलाइन 500 रुपये का ये पॉट मिलता है। అది గ్లాస్ పెయింటింగ్ అంటండి. डिफरेंट डिजाइन्स, ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. डिफरेंट कलर डिफरेंट डिजाइन्स। ఇవన్నీ పాట్స్ అన్నమాట. 150 నుంచి ఉన్నాయండి. इम्पोर्टेड सिरेमिक पॉट्स, जो कि आपको मिलेंगे ओनली 230 रुपीज़, 220 रुपीज़, 300 रुपीज़ एंड 150 रुपीज़ ओनली। Imported pots. ఇంపోర్టెడ్ పాట్స్. Yes. ఓకే. These are some more terracotta designs. టెర్రకోటా We have also available home decor items like this, elephant and horse set. And here you can see set of 3 terracotta, which is selling on Amazon approximately 1400 rupees, but we have only 1100 rupees. 1100. ఓకే. These are our bonsai plant collection, starting from 850 rupees up to 65,000 rupees. We have lots of bonsai collection here. 850 నుంచి 65,000 వరకు ఉన్నాయి. Yes. ఓకే. You can see Bonsai. there are lots of bonsai, 2500 rupees, ficus bonsai, 2500 rupees, bonsai in a rock, 2500, Rock. Tremna bonsai. ఓకే. ఓకే. Here, beautiful monkey, only, బొమ్మలు కూడా yes, బాగున్నాయి. only 550 rupees. ఓకే. Buddha pots is also available. Buddha statues are also available. ఇవి కూడా హ్యాంగింగ్ పాట్స్ కదండి. ఇవి ఎట్లా ఇవి? Only 600 rupees. 600. Set 3 of సెట్. three, yes. సెట్ ఆఫ్ 3. ఓకే. Here again, metal set, only 500 rupees. 500 set of రూపీస్. ఓకే. సెట్ ఆఫ్ 2. ఓకే. Uh, బుద్ధ You can see lots of bonsai here. Only 650 rupees. 650. Yes. ఓకే. ఓకే. Starting 650 rupees. స్టార్టింగ్. Yes. 950 rupees, 1000, 3000. ఇది జెడ్ 1000. ప్లాంట్ కదండి. Yes, yes. జెడ్ Jade ప్లాంట్. bonsai. ఓకే. This is jade bonsai. ఇది రావినా? Yes. రావి. This is pakad. Pakad. 5500 rupees. ఆ, This is garden fans, plastic garden fans, white color. ఆ. Set of 4, only 700 rupees. 4 అయితే 700. Yes, ఓకే. all 4 700 rupees. Mm. Highly durable product. Here is garden decor items made up ఇవన్నీ of కూడా. resin.
starting from 150 rupees up 150. to bonsai up to 40-year-old 65,000. 40-year-old Yes. 65,000. 65,000 rupees. ఓకే ఓకే Gardens ఇది the చాలా చెప్పండి. for your subscribers, I'm going to announce additional 10% less. So you can buy any item and get additional 10% less. Here is stick for your subscribers, only 99 rupees. You can come and tell me the channel name of ma'am. I will give you only at 99 rupees. ఒక నిమిషం. Market rate is 150 rupees. మార్కెట్ రేట్ ఇది 150 అండి. నా ఛానల్ పేరు చెప్తే మీకు 90 రూపీస్కే ఇవి ఇస్తారటండి. 99. ఇవన్నీ కూడా 99 రూపీస్కి అంటే We have up 50 to- రూపీస్ లెస్ చేసి ఇస్తున్నారు అనమాట. up to 50 designs we have. Here is solar lights. సోలార్ లైట్స్ Set of two only 499. 490 490. సోలార్ Set of లైట్స్ And if you want big, 999 for two. 999 Yes. 1000 రూపీస్. Yes. Flamingo solar light is also available. ఇది కూడా Seven- సోలార్ లైటే. ఓకే ఓకే. There is lots of hangings for your subscribers. Only 500 flat rate. నా ఛానల్ పేరు చెప్పి ఇక్కడికి వస్తే ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ కూడా 500 రూపీస్కి ఒక్కొక్కటి ఇస్తారటండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.